హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం బీజేపీ మధ్య పోటీ ఉందని బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు అన్నారు. గెలుపే లక్ష్యంగా స్థానిక ఎమ్మెల్యేలను కలిసి మద్దతు కూడగడతామని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మద్దతు ఉందని, తన గెలుపు కోసం కృషి చేస్తున్నట్లుగా ఆయన హామీ ఇచ్చారని గౌతమ్ రావు తెలిపారు. ఈ నెల 23న జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకుంటున్నామని ధీమా వ్యక్తం చేస్తున్న గౌతమ్ రావుతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్ రావు మన మధ్య ఉన్నారు. ఆయన ప్రచారం ఏ విధంగా చేస్తున్నారు, ఎన్నికలకు ఏ విధంగా ముందుకు పోతున్నారు, అయితే బీజేపీకి ఈ ఎన్నికల్లో స్థానికంగా బలం లేకపోయినప్పటికీ పోటీ చేస్తున్నారు. ఎంఐఎంకి బీజేపీకి జరుగుతున్న ఈ పోటీలో ఏ విధంగా వాళ్ళు ఊహాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ముందుకు పోతున్నారు గౌతమ్ రావుని అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి, ఈ హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు పోటీ చేస్తున్నారు. స్థానికంగా మీకు బలం కూడా చాలా తక్కువ ఉంది. ఎలా గెలుస్తారు, ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? మాకు బలం లేని ఒక చర్చ జరుగుతోంది. తప్పకుండా ఈ యొక్క రాబోయేటువంటి స్థానికంగా ఉన్నటువంటి లోకల్ అథారిటీస్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యూన్సీలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను గెలవబోతున్నాను. ముఖ్యంగా ఈరోజు అయితే 23 జరిగేటువంటి పోలింగ్లో రెండు పార్టీలు బరిలో ఉన్నాయి. ఒకటి ఎంఐఎం, తర్వాత భారతీయ జనతా పార్టీ. కాబట్టి బీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళిద్దరు కూడా అభ్యర్థి నిలబెట్టలేదు. కాబట్టి వాళ్ళిద్దరూ అభ్యర్థి నిలబెట్టలేదు. కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్స్, గౌరవ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈరోజు జాతీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ ముందుంది. ఒక మతోన్మాదంతో ముడిపడి ఉన్నటువంటి ఎంఐఎంను, తర్వాత ఎంఐఎం యొక్క ఆగడాలు హైదరాబాద్లో, తెలంగాణలో ఏ విధంగా జరుగుతాయో చూస్తూ ఉన్నాం. కొద్ది ప్రాంతానికే పరిమితమైనటువంటి పార్టీ ఈరోజు విస్తరిస్తూ వస్తున్నది. ఎక్కడైతే వాళ్ళు గెలిచినటువంటి అభ్యర్థులు ఉన్నారో అక్కడ పార్టీ ఏ విధమైనటువంటి ఆగడాలు చేస్తూ ఉందో కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ విధంగా హైదరాబాద్ ప్రజలకు తెలుసు ఈరోజు. కాబట్టి మన ప్రజాప్రతినిధి ఈరోజు అయితే గెలిచినారో కార్పొరేటర్స్ కానివ్వండి, ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క ఎంఐఎంను అడ్డుకోవాలని చెప్పి ఇక్కడ ప్రజల యొక్క మనోభిష్టం మేరకే వారు కూడా రేపు రాబోయేటువంటి ఎలక్షన్లో ఓటేస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఆ విధంగా నేను కలిసినప్పుడు కూడా చెప్తా ఉన్నారు, ఎంఐఎంకు ఇక్కడ అడ్డుకట్ట వేయాల్సినటువంటి ఎంఐఎం యొక్క ఆగడాలు అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగానే మా పార్టీ కూడా బరిలో కాబట్టి తప్పకుండా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి చెప్తున్నాను. మీ ఎంపికనే దాదాపు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యతిరేకించి మొదట్లో మొన్న హనుమాన్ జయంతి సందర్భంగా కలిశారు. ఏం చెప్పారు, ఆయనతో ఏం మాట్లాడి ఏం డిస్కషన్ జరిగింది? హనుమాన్ జయంతి సందర్భంగా బండి సంజయ్ గారు, మా మంత్రి గారు, తర్వాత మేము కూడా పోయినప్పుడు కలిసినప్పుడు వారు అయితే ఎంఐఎం గురించి ముఖ్యంగా పోరాడే దాంట్లో ముందుంటారు. కాబట్టి వారు ఏం చెప్పారంటే రాబోయేటువంటి ఎలక్షన్లో నేను అందరి కార్పొరేటర్తో మాట్లాడతాను, నేను ముందుండి ఒక హిందూగా మనం అందరికీ సమన్వయం చేయాలన్నప్పుడు, హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలన్నప్పుడు మనందరం కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి నేను మాట్లాడతానని చెప్పి వారు చెప్పారు. రాజాసింగ్ ఏ విధంగా అంటే ఇంతవరకు పార్టీ కార్యక్రమాలు కానీ దూరంగా ఉంటున్నారు, వ్యతిరేకిస్తున్నారు, మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తామని చెప్పారు, సపోర్ట్ చేయగలుగుతారు? వారు హిందూ ధర్మం గురించి మనం హిందువులందరూ కూడా మెజారిటీ ఉన్నటువంటి యొక్క ప్రాంతాల్లో మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగానే నేను మాట్లాడతానని చెప్పినారు. కాబట్టి రాబోయేటువంటి ఎలక్షన్లో పార్టీలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. రాబోయేటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా ఓటు హక్కు కూడా వారు వినియోగించబోతున్నారు. తప్పకుండా నేను మీ గెలుపులో ముందుంటానని చెప్పడం జరిగింది. సార్, పార్టీ ఊహం ఏ విధంగా ఉంటుంది? స్థానికంగా ఎవరైనా కార్పొరేటర్లను కానీ ఎమ్మెల్యేలను కలిసి మద్దతు కూడగడుతున్నారా? ఇతర పార్టీ నాయకులను కలిసే అవకాశం ఏమన్నా? నేను ఒక అభ్యర్థిగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఓటర్స్ని కలుస్తూ ఉన్నాను. కాబట్టి వాళ్ళ పార్టీకి సంబంధించిన అభ్యర్థి లేరు కాబట్టి నన్ను సమర్థించమని చెప్పి కూడా అడుగుతా ఉన్నాను. ఈరోజు బరిలో ఉన్నటువంటి ఎంఐఎంతోనే ఇబ్బంది పడ్డటువంటి ప్రజలు, తర్వాత అక్కడ స్థానికంగా నాయకులు కూడా తెలుసు. కాబట్టి ముందు అటువంటి పరిణామాలు హైదరాబాద్లో విస్తరించకుండా అడ్డుకోవాల్సిన అవసరం చెప్పి నేను అడిగినప్పుడు వాళ్ళు పాజిటివ్గా స్పందిస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయేటువంటి ఎలక్షన్లు తప్పకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని వాళ్ళు బలపరుస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. బీజేపీ ఎంఐఎం పార్టీ పనిచేస్తుంది. అయితే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ దీనికి దూరంగా ఉంటుంది. వీళ్ళ నుంచి ఏ విధంగా ఉంటుంది? వీరికి దాదాపుగా ఎవరికి సపోర్ట్ చేసే అవకాశం ఉంది? పోటీలు లేకపోయినప్పటికీ కొందరికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఏమైనా వారిని మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తారు? నేను అందుకే ఈరోజు అడుగుతున్నాను, ఏదైతే మీ అభ్యర్థి లేరు కాబట్టి ఆత్మప్రబోధంతో ఈ యొక్క ఎలక్షన్లో మీరు పార్టిసిపేట్ చేయండి. నేను ఒక జాతీయ భావం కలిగి జాతీయతోని ముందుకు వస్తున్నటువంటి వ్యక్తిని, తర్వాత ఈ యొక్క హైదరాబాద్ అభివృద్ధి గురించి పాటుపడే వ్యక్తిగా, పార్టీగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే దేశమంతా కూడా అభివృద్ధి పథంలో నడుస్తూ ఉంది, 2047 ఒక విజన్తో పోతున్నటువంటి పార్టీ. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలలో నన్ను బలపరచమని చెప్పి అడుగుతున్నాను. కాబట్టి హైదరాబాదు ప్రజలు అభివృద్ధి, హైదరాబాద్ ప్రాంతం యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో నేను ప్రముఖంగా కౌన్సిల్లో నేను ప్రయత్నం చేస్తానని చెప్పడం కారణంగా తప్పకుండా వాళ్ళు నాకు సమర్థన తెలుపుతున్నారు. ఎంఎస్సీ ఎన్నికల బీజేపీ స్టాండ్ ఏ విధంగా ఉంటుంది? నాయకులు మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పటివరకు ఎక్కడెక్కడ ఎవరెవరిని కలిసారు సార్? ఆల్మోస్ట్ అందరూ కౌన్సిలర్స్ను కలవడం జరుగుతూ ఉంది.
కాబట్టి ఎమ్మెల్యేలు ఎంపీలను కూడా అందరితో కూడా మాట్లాడాము. తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలు, వాళ్ళతో ఉన్నటువంటి నాయకత్వంతో మాట్లాడుతున్నారు. ఈ యొక్క 2-3 రోజులలో మీరు చూస్తారు ఎటువంటి పరిణామాలు రాబోతున్నాయి. మాకు ఉండేటువంటి స్ట్రాటజీ తప్పకుండా ఉంది. ఈ యొక్క ఎన్నికలలో 23 జరిగేటువంటి ఒక పోలింగ్ నాడు తప్పకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలవబోతున్నది ఈరోజు అంతలో కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇది గౌతమరావు చెప్తున్నది ఏంటంటే రాబోయే 23వ తేదీ జరిగే ఎమ్మెల్సీ స్థానిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ కంపల్సరీ గెలుస్తుంది. అందుకు కావాల్సిన మద్దతు అయితే కూడగడుతున్నాం. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలతో పాటు కార్పొరేటర్లను కలిసి వారి మద్దతు కూడగడుతున్నాం. ఆత్మ ప్రబోధం సాక్షిగా ప్రతి ఒక్కరు ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ప్రస్తుతము ముస్లిం మెజార్టీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళ ఓటుతో పాటు ముస్లిం హిందూ ఏ విధంగా ఉందో వాటిని ముస్లింల ఆగడాలను అరికట్టేందుకు బీజేపీ జాతీయ భావాలతో పనిచేస్తుంది కాబట్టి ఆ విధంగానే మేము ముందుకు పోతున్నాం. కాబట్టి ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులతో మేము విజ్ఞప్తి చేస్తున్నాము. బీజేపీ ఏదైతే పోటీ చేస్తున్నా బీజేపీ అభ్యర్థిని బలపరిచి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తిస్తున్నాం. ఆ విధంగానే మేము గెలిచే అవకాశం ఉంది కాబట్టి మేము గెలుస్తామని గౌతమరావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ మహేష్తో రామకృష్ణ, HM TV, హైదరాబాద్.